ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 456వ భాగం. ఇప్పటి వరకు యోగ వాసిష్టంలో మొత్తం 6 ప్రకరణాలు ఉన్నాయి. 1 వైరాగ్య ప్రకరణము, 2 ముముక్షు ప్రకరణము, 3వది ఉత్పత్తి ప్రకరణము, స్థితి ప్రకరణము, ఉపశమ ప్రకరణము, నిర్వాణ ప్రకరణం. ఇప్పటి వరకు 5 ప్రకరణాలని సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసుకున్నాం. ఇక నిర్వాణ ప్రకరణంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదట వైరాగ్య ముముక్ష ప్రకరణాలు 2 కూడాను సాధకుడికి కావలసినటువంటి అధికారత్వాన్ని, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు ఏదైనా ఒక కోర్సులో చేరడానికి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. డిగ్రీలో చేరాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి, ఇంటర్మీడియట్లో చేరాలంటే 10th క్లాస్ ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ. కాబట్టి సాధనలో సాధకుడికి కావాల్సినటువంటి ఆ యొక్క అధికార సంపత్తి, ఆ ఎలిజిబిలిటీని గురించి చెప్తాయి. ఏవి? వైరాగ్యం మరియు ముముక్ష ప్రకరణాలు. ఇప్పుడు వైరాగ్యం ఏంటంటే ప్రతిలోమంగా ఉంటుంది, ముముక్ష అనులోమంగా ఉంటుందన్నమాట. వైరాగ్య ప్రకరణం ప్రతిలోమంగా ఆ సాధకుని తయారు చేస్తే, ముముక్ష ప్రకరణము అనులోమంగా సాధకుణ్ణి తయారు చేయడానికి ఉపకరిస్తుంది అనమాట. ఒక పరీక్షని అటెంప్ట్ చేయడానికి అనుకుందాం. ఇక్కడ ఏం పరీక్ష ఇది? ఏ సమస్య ఏంటి? జగత్తు సమస్య. మానవుడికి సమస్య ఏంటి? ఈ జగత్తే సమస్య, జీవుడే సమస్య, జీవ జగత్తులే సమస్య, మరణమే సమస్య. కాబట్టి ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి అది తయారు చేస్తుంది, ఆ పరీక్షకు తయారు చేస్తున్నాయి ఈ 2 ప్రకరణాలు. ఆ తర్వాత వచ్చేటువంటి ఉత్పత్తి ప్రకరణము, స్థితి ప్రకరణము, ఉపశమ ప్రకరణము 3 వచ్చి వేటిని గురించి చెప్పాము? సృష్టి, స్థితి, లయాలు వరుసగా వాటిని గురించి చెప్పాము. అయితే ఇక్కడ ఏంటంటే సృష్టి జరిగిందని కానీ, స్థితి ఉందని కానీ, లయం అయిందని కానీ కాదు. సృష్టి జరగలేదు, స్థితి లేదు, లయము లేదు అని చెప్పడమే ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి అంతా కూడా మన సంకల్పమే, మనోవిలాసమే, మనసు చేసే గారడీ తప్ప సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు అని పదే 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 మనకి వశిష్ఠ మహర్షి చెప్తూ వచ్చారనమాట. కాబట్టి మనం ఇక ఈ 3 పేరేమో ఉత్పత్తి, స్థితి, ఉపశమ, కానీ చెప్పిందేమో అది ఏమీ జరగలేదు అని చెప్పడం అనమాట. మనం బాగా అర్థం చేసుకున్నాం. ఇక మరి ఆ సృష్టి, స్థితి, లయ లేకపోతే ఇంక జగత్తే లేదు. జగత్తు లేకపోతే ఇంకేంది? జీవభావమే, జీవుడు లేడు. జగత్తు లేకపోతే జీవుడు ఉండడు అన్నమాట. కాబట్టి ఈ ప్రపంచం అంటే సృష్టి, స్థితి, లయాత్మకం అని ఎవరు ఎవరి దృష్టిలో ఉంటుందంటే అవివేక దృష్టిలో ఉంటుందన్నమాట. ఇవి కన్నా ఈ సృష్టి, స్థితి, లయాలు లేకపోతే ఇక జీవుడు లేదు, జగత్తు లేదు అనుకున్నాం, ఇంకా ప్రపంచమే లేదనమాట. జగత్ అంటే ప్రపంచమే. ఇక జగత్తు లేకపోతే జీవుడు లేడు అన్నది మనకి చక్కగా అర్థమైందనమాట. కాబట్టి ఇప్పుడు సాపేక్షం, రిలేటివ్ టర్మ్స్ ఇవన్నీ. జగత్తును బట్టి జీవుడు, జీవుని బట్టి జగత్తు. అర్థమైందా? ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ 3 గన లేకపోతే, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనేటువంటి ఈ త్రిపుటి లేకపోతే ఇక మిగిలింది ఏముంది అంటే అదే ఆత్మ, ఆత్మభావం, అదే పరమాత్మ. కాబట్టి జగదీశ్వరులు 3 లేనప్పుడు మిగిలింది ఏదేముందో అది ఆత్మ. పరిపూర్ణమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని అనుభవానికి ఎప్పుడైతే తెచ్చుకుంటామో అదే మోక్షస్థితి. అర్థమైందా? అది ఎప్పుడూ అనుభవంలోకి ఉండాలి.
దాన్నే అది నిర్వాణ ప్రకరణం చెప్పబోయేది అదే అన్నమాట. అనుభవంలో ఉండాలి ఏంటి, ఉన్నదే, అది అనుభవంలో ఉన్నది. అయితే దాన్ని అనుభవంలోకి రానికుండా చేస్తున్న దుర్మార్గులు ముగ్గురు ఉన్నారు. ఏది? ఆ జీవుడు జగత్తు ఈశ్వరుడు కంటే భిన్నమైనటువంటి అవి పూర్తిగా లేకపోతే మిగిలి ఉన్నది ఒకే ఆత్మ అనుకున్నామే. ఆ ఆత్మే ఉన్నది. అది ఎప్పుడు అనుభవంలో అది అనుభవంలో ఉంది. అయితే ఆ అనుభవానికి రానికుండా దానికి అడ్డపడుతున్నటువంటివి ఏవంటే ఇవి. ఏవి? అవరోధాలు. అవరోధాలు ఈ మూడు. జీవుడు జగత్తు ఈశ్వరుడు ఆ ఆత్మని అనుభవానికి తెచ్చుకోకుండా అడ్డుపడుతున్నాయన్నమాట. ఇలా ఇవి అడ్డుపడడం వల్ల, ఎంతసేపు వీటి అడ్డుపడడం వల్ల ఏమవుతున్నాయంటే ఆ ఆత్మ పరమాత్మ పరోక్షం అయిపోయాడు. మనకి ప్రత్యక్షం కావడం లేదు, పరోక్షం అయిపోయాడు ఆయన. ఎప్పుడైతే మనం ఈ అడ్డులు తొలగించుకుంటామో అప్పుడు ఆ పరమాత్మ మనకి అపరోక్షం అవుతాడు. ప్రత్యక్షం అవుతాడు. అపరోక్షం అంటే ప్రత్యక్షం అవుతాడు. అది స్వస్వరూపంగానే ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఇదంతా కూడాను చీకటి. ఈ జీవుడు ఒక చీకటి, వాడి చూపు ఒక చీకటి, ఆ చూపుతో చూస్తున్న సృష్టి స్థితి లయాలు ఒక చీకటి. ఈ చీకట్లన్నీ కలిసి ఆ వెలుగుని చూడనీయకుండా అడ్డుపడుతున్నాయి, పరమాత్మ అనేటువంటి వెలుగుని. ఈ 4 చీకట్లని వీటిని గనక వాటిని అడ్డు పోయినట్లయితే అంతా ఇక నిర్వాణమే, అదే పరమాత్మే. కాబట్టి నిర్వాణ ప్రకరణంలో మనం అటువంటి నిర్వాణాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రకరణంలో మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాము. కాబట్టి ఈ నిర్వాణ ప్రకరణాన్ని గనక బాగా మన ఏం బోధ అయితే ఇందులో చెప్పబడుతుందో ఆ బోధని గనక మనకు గ్రహించినట్లయితే మనకు నిర్వాణం అనేది తప్పక లభిస్తుంది అని వశిష్ఠుడు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇలా వశిష్ఠ మహర్షి చెప్తూ ఉండగా శ్రీరాముల వారు అలాగా మౌనం వహించి సావధానుడై విన్నాడనమాట. సరే, మునులందరూ ఆధారంతో ఇప్పటి వరకు ప్రకరణం అయిపోయింది కదా, ఆ వశిష్ఠుల మహర్షి యొక్క మాటల యొక్క అర్థాన్ని అలాగా గ్రహిస్తున్నారట. సాయం సమయం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి, రాఘవ, అనగా నేను ఇంతవరకు చెప్పినటువంటి బోధ అనేటువంటి ఆ వలలో నీ చిత్తం అనేటువంటి పక్షిని బంధించు. నీ చిత్తం అనే పక్షిని నేను చెప్పినటువంటి బోధ అనే వలలో బంధించి హృదయం అనేటువంటి పంజరంలో ఉంచి నీ వశం చేసుకోవయ్యా, నీ యొక్క కంట్రోల్లో పెట్టుకో అంటున్నారు వశిష్ఠుల వారు. ఇంకా చెప్తున్నారు, రామా, నీటి నుంచి పాలను వేరు చేసేటువంటి హంసలాగా నీవు నా మాటలలోని సారాంశాన్ని గ్రహించావా అంటే ప్రశ్న. అంతా పాఠం అయిపోయినాక అది ఏమంటారు, ఇవాల్యుయేషన్ అంటారనమాట. టీచర్ ఇవాల్యుయేషన్ చేస్తున్న విధానం ఇది. సాధు, నీవు నీ బుద్ధి బలంతో దీన్ని పూర్తిగా విచారించి నేను ఏమైతే చెప్పానో ఆ బోధనని బాగా చక్కగా విచారణ చేసి ఆ మార్గంలోనే నీవు పయనించవయ్యా. కాబట్టి ఈ మార్గాన్ని గనక నువ్వు అనుసరించినట్లయితే నీవు ఒక బద్ధుడివి కావు, బంధం నీకు ఎన్నడూ కలగదు. లేదంటే వింధ్య పర్వత లోయలో పడ్డటువంటి ఏనుగులాగా నీవు పూర్తిగా పతనం చెందిపోతావు. కాబట్టి రామా, నా మాటల్ని చక్కగా గ్రహించు. ఒకవేళ కనుక నీవు అలా గనక నా మాటను కనుక బుద్ధిలో చక్కగా గ్రహించుకున్నట్లయితే, గుడ్డివాడు ఎలాగైతే, చేతిలో దీపం లేనివాడు ఎలాగైతే రాత్రి ప్రయాణం చేస్తూ గుంటలో పడి ఎలా పడిపోతాడో, అధోగతి పాలవుతాడో అలాగా
పడిపోతావు అంటే నువ్వు గ్రహించు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ నువ్వు పడిపోతావు గుడ్డివాళ్ళలాగా అని పోల్చడం అది కాదనమాట. కాబట్టి నేను చెప్పినటువంటి బోధన చక్కగా గ్రహించు. సంఘం అనేది లేనటువంటి చిత్తంతో యథాప్రాప్తం అనేటువంటి వ్యవహారంలో నాకొద్దు, నేనేం రాజ్యపాలన చేయను అని నువ్వు భీష్మించి కూర్చుని ఉన్నావు కదా, అది తప్పు నాన్న. యథాప్రాప్తమైనటువంటి రాజరికాన్ని కానీ ఆ రాజ్యాన్ని కానీ నువ్వు లోక వ్యవహారాన్ని ఆచరించాలన్నదే శాస్త్ర సిద్ధాంతం. సన్యసించి పారిపోకూడదు ఎక్కడికి. కాబట్టి దీన్ని గ్రహించి ఉదార చిత్తం కలవాడు బాబోయ్యా నువ్వు అంటూ సభాసదులను చూసి, ఓ సభాసదులారా, దశరథ మహారాజా, ఇక సాయం సమయం అయింది, ఇక మీరందరూ కూడాను సాయంకాల కృత్యాలన్నీ ఆచరించి రేపు తిరిగి యథావిధినే మీరు సభలో ఆసీనులు కండి అని అందరికీ కూడాను సూచన చేసి అంతటితో ముగించారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణాలు.